బాంబేలో మీ బిజినెస్ ఏంటండి? మీరు వెళ్ళండి. బాగున్నారండి. నువ్వేమో వాళ్ళిద్దరు లవర్స్ ఉన్నావు, వాళ్ళేమో ఒకరికొకరికి సంబంధం లేనట్టున్నారు. నువ్వేదో చేస్తున్నావా సచిన్? ఏం చేస్తున్నానని నీ డౌట్? ఏ సంబంధం లేని వాళ్ళకి సంబంధాలు కలిపేవాడివి. నువ్వు దేంతో దేనికైనా సంబంధాలు కలిపేయగలవు. ఏ ప్రీతి, ఎంతసేపు అలా తలదించుకుంటావు? తలెత్తి అబ్బాయిని చూడు. అవునవును, తను చెప్పింది. మన ఫోటో కూడా సరిగ్గా ఎప్పుడైనా చూడు. పర్సనల్ గా చూసినాక ఫోటోలు ఏం చూసుకుంటా? చూడమ్మా, సిగ్గుపడకు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. ఆడపిల్ల అలా సిగ్గుపడతావేంట్రా? ఫ్రీగా ఉండు, మాట్లాడు. బొంబాయిలో ఎప్పుడో మాట్లాడేసుకున్నారు, ఇంకేముంటాయి మాట్లాడుకోవటానికి? న్యూస్ పేపర్లో న్యూస్ తప్ప. అందరి ముందు మాట్లాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అవునండి, ఏదైనా పార్క్ పంపిస్తే బెటర్. ప్రీతి, రవికి మన ఇల్లు చూపించమ్మా. వెళ్ళు బాబు. ఒక్కసారి బయటకు వెళ్తా పదా, నా కోసం ప్లీజ్. ఇప్పుడే వచ్చాను, ప్లీజ్ ప్లీజ్. సార్ ఇప్పుడే బయటికి వెళ్ళొస్తా. జస్ట్ వచ్చేస్తా. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? అది ఓన్లీ కవర్ పేజీ. పుస్తకం లోపల ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. నా పంచాంగానికి ఏం కాదు కదా. ఇదిగో నీ పంచాంగం కమిషనర్ గారు తెలిస్తే నాకేం కాకుండా చూడబోయే బాబు. అవునవును. ఏంట్రా, అమ్మాయి నచ్చిందా? వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు కదే. వస్తున్నా, నేను వచ్చేస్తున్నా. అమ్మాయికి నచ్చాడు. సిద్ధాంత్ గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఒకళ్ళకొకళ్ళు నచ్చినట్టున్నారు. ఓకేనా? ప్రొసీడ్ అయిపోదామా? మరి ముహూర్తాలు తాంబూలాల మాట ఏమిటి? ఈ క్షణం నుంచి ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తాంబూలాలు పుచ్చేసుకుని ముహూర్తాలు పెట్టేసుకుని ఆ లగ్నపత్రిక కూడా రాసేసుకుంటే. నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంపాసిబుల్ అనుకున్నది చేసి చూపించావు. ఓ యు డిడ్ ఇట్. ఐ లవ్ యు రవి, ఐ లవ్ యు. అసలు ప్రతి క్షణం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంతెందుకు పొద్దున పెళ్లి చూపుల్లో కూడా. ప్రీతి, నీతో జీవితాంతం కలిసి ఉండడానికి నేనేం చేయడానికైనా రెడీ. ఈ ఫోటో చూసావా? మనిద్దరం కలిసి మొదటిసారి బయటికి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో. రవి ఎలా ఉందిరా? ప్రీతి ఓకేరా? ప్రీతి బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఏంటి? నేను ఎక్కడ తడపడ్డా? నేను తడపలేదు. బాగానే ఉందంటున్నా, తడబడుతున్నావు. బాగుందిరా, ఏం కంగారు పడాల్సిన పని అని చెప్తున్నా. అంతే, ఏం తడపట్లేదు. ఏం కాలేదురా ప్రీతికి. రవి నేను చెప్పిన మాట ఆగరా? చూడాలంటే అర్థం కావట్లేదా నీకు? రవి మనం చేసిందంతా కమిషనర్ తెలిసిపోయింది. రే, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను రా, ప్రీతికి ఏం కాలేదురా, ప్రీతి సేఫ్. అసలు విషయం ఏంటంటే కమిషనర్ అడ్డం తిరిగాడు రా. మీ పెళ్లి కుదరదనేసాడు రా. అక్కడికి మీ నాన్న వెళ్ళి చేతులు పట్టు మరీ బతిమాలాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించమని. వాడు ఒప్పుకోవట్లేదు. వాడు ఏ రేంజ్కి మాట్లాడుతున్నాడంటే, నీ కొడుకుతో పాటు నీ హోల్ ఫ్యామిలీని ఎన్కౌంటర్ చేస్తాను, పోలీసుడితో పెట్టుకున్న జాగ్రత్తను వార్నింగ్ ఇచ్చాడు రా. ఇక్కడ మాత్రం నాన్న అడ్డం తిరిగిపోయాడు రా. వాడెంత పోలీసుడు అయితే మనకేంట్రా? నువ్వు నా కొడుకుని ఒప్పుకునేదేమి? నువ్వు నీ కూతుర్ని ఇస్తానన్నా? అసలు కోపం అంటే తెలియదు నాన్నకు అంత కోపం వచ్చిందిరా. అక్కడికి నాన్నకు తెలియకుండా ప్రీతితో మాట్లాడడానికి ట్రై చేశాను రా. ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రీతి దొరకట్లేదు. ఎక్కడికైనా మాట్లాడను వాళ్ళు ఖచ్చితంగా ప్రీతిని ఎక్కడో దాచేశారు రా. అవునరా, ఆ కమిషనర్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. ఎందుకంటే నువ్వు హాస్పిటల్లో ఉన్న వారం రోజులు ఆ ఇన్స్పెక్టర్ సదానంద గారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు రా. నువ్వేం చేసినా కొంచెం ఆలోచించే, నా మాట విను. తొందరపడ్డామంటే ప్రీతి మనకు దొరకదు. మనకు కావాల్సింది ప్రీతి. దానికి ఏం చేయాలో నువ్వు ఆలోచించు. అది నా కూతురండి. అది ఎక్కడుందో కనీసం నాకైనా చెప్తారా? నేను మీ భార్యను. నన్ను కూడా నమ్మటం లేదా? నేను నా నీడను కూడా నమ్మను. ఆడపిల్లల్ని పెంచడం తల్లికైతే బాగా తెలుస్తుందని నీ మీద వదిలేసినందుకు ఏమైంది? నా పెద్ద కూతురు నాకు కాకుండా పోయింది. ప్రీతి విషయంలో మాత్రం అలా జరగనివ్వను. అదేదో చిన్నపిల్ల తెలియకేదో చేసింది. ఏమిటి తెలియదు తను? నా గురించి నీకు తెలియదా, దానికి తెలియదా? నా గురించి అన్నీ తెలిసి కూడా నా కూతురు నన్ను మోసం చేసిందంటే ఏమిటి దాని అర్థం? అది కాదండి. ఏమండి ఏమండి, నా మాట వినండి. ఏదో తెలియక చేసిందండి. ఇప్పటికైనా తెలిసింది. అంతా కలిసి నన్ను ఫూల్ని చేద్దామనుకున్నారా? ఏమండి ఏమండి, నా మాట వినండి. ఏమండి, రవి నేను చెప్పిన మాట రే. అరే రవి రవి అరే
రే రవి నేను చెప్పిన మాట రే 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 రవి రేయ్, రవి! చెప్పిన మాట ఆగు చెప్తే వినిపించుకోండి బాబాయ్ ఇక బాబాయ్ బాబాయ్ కమిషనర్కి వెళ్ళిపోతాను బాబాయ్ చెప్తే వినిపించుకోవట్లేదు బాబాయ్ ఆగు ట్రీట్మెంట్ పూర్తి కాకుండా హాస్పిటల్ నుంచి చూస్తున్నావు. అవును నువ్వు ఆ కమిషనర్ ఇంటికి వెళ్ళటానికి వీలేదంతే. నేను కమిషన్ ఇంటికి వెళ్ళట్లేదు, తప్పండి. బాబాయ్ చెప్పు బాబాయ్ చెప్పబెట్టుకుని ఎక్కడ వెళ్తున్నా? బాబాయ్ చెప్పు బాబాయ్ నీ చెప్తే వింటలేదు బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్ రే, రవి రవి ఆగురా రే రవి రవి సార్ ఇందాక మెసేజ్ వచ్చింది. మార్నింగ్ 7 o'clock రవి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడంట. మన వాళ్ళందరూ ఫాలో అయ్యారు, అయినా మిస్ అయిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమన్నాను, కానీ అక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళు అక్కడ పెట్టించాను, ఎప్పుడు వచ్చినా సరే వెంటనే. 7 o'clock బయటకు వచ్చిన వాడు 11:30 దాకా నన్ను కలవలేదంటే ఖచ్చితంగా వాడేదో ప్లాన్లో ఉండి ఉంటాడు. హేబియస్ కార్పస్ ఫైల్ చేయకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాడు ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయండి. ఎవడన్నా అడిగితే మనం వెతుకుతున్న టెర్రరిస్ట్ వాడే అన్న డౌట్తో అరెస్ట్ చేసినట్టు చెప్పచ్చు. ప్రీతి పెళ్ళయ్యాక వాడిని వదిలేద్దాం. అలాగే సార్. ఆఫ్టర్ ఆల్ ఆ రవిగాన్ని పట్టుకోలేను మీరు? క్రిమినల్స్ని నక్సల్స్ని ఇంకేం పట్టుకుంటారు? ఇస్లామాబాద్లో ఉండే మిలిటెంట్స్ హైదరాబాద్లో బాంబులు ఎలా వేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సారీ సార్, నేను అనుకుంటా తనకు ఆ క్షణంలో ఏది తోస్తే చేస్తున్నాడు. ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తున్నాడు. ఏది కూడా ఒక ప్లాన్ ప్రకారం చేయట్లేదు. నా కూతురు ఎక్కడుందో వాడికి తెలియకూడదు. ప్రీతి పెళ్ళే వరకు వాళ్ళు కలుసుకోకూడదు. అవసరమైతే ఏదైనా చెయ్యి. విఠల్ గారు రాగానే నాకు ఫోన్ చేయమంటారు. ఓకే? ఎస్ సార్. ఓకే. ప్రీతి ఎక్కడా? రవి నువ్విక్కడ? ప్రీతి ఎక్కడా? ప్రీతి ఇక్కడ లేదు రవి. ప్రీతి ప్రీతి రవి నేను చెప్పేది విను. ప్రీతి ఎక్కడుందో నాకు తెలియదు రవి. నేను నిజమే చెప్తున్నాను రవి, నా మాట నమ్ము. రవి ప్రీతి ఆగు రవి. ప్రీతి నీకు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. రవి ఆగు. ప్రీతి! నా మాట విను రవి. ప్రీతి ప్రీతి నా మాట విను రవి. రవి నేను చెప్పేది విను. ప్రీతి నిజంగా ఇక్కడ లేదు రవి. ఏమైందమ్మా? ఏం లేదు, ఫ్లవర్ వాస్ కింద పడి పగిలిపోయింది. తలుపు దగ్గరేసి వెళ్ళు. సరే అమ్మా. ఆవేశపడకు రవి ప్లీజ్. ప్రీతి ఎక్కడుందో చెప్పండి. ప్రీతి ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. ఈ విషయంలో ఆయన ఎవరిని నమ్మటం లేదు. నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. మమ్మల్ని ఎంత విడదీయాలనుకుంటే మేము అంత దగ్గర అవుతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా ఎవడు ఏమీ చేయలేడు. ఏమీ చేయలేడు. రాయ్ మా నాన్నగారు నీకు ఫోన్ చేశారా? నువ్వు అలాంటి పిచ్చి పనులే చేయకో. మన ఇంటి ముందు పోలీసులు కాపేస్తారు. నువ్వు అర్జెంట్ గారిని ఫోన్ చేసి నాకు అసలు ఫోనే చేయొద్దని చెప్పు. వెంటనే నువ్వు మన ఫామ్ హౌస్కి వచ్చాయి. ఓకే? ఇదిగో ఆపవయ్యా. 76. ఇదిగో 80 రూపాయలు. చిల్లర అక్కడ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ముందు వెళ్ళిపో.
ఈడెళ్ళిపోయాడు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా. ప్రీతి వాళ్ళ అమ్మకు కూడా ప్రీతి ఎక్కడుందో తెలియదట. అన్ని అబద్ధాలు. లేదురా, ఆవిడ చెప్తుంది నిజమే. నిన్న మన ఇంటి బయట పోలీసులు చూసినప్పుడు నాకు విషయం క్లియర్గా అర్థమైంది. వాళ్ళు ప్రీతిని ఎక్కడ దాచేశారు. పోనీ మనమే కమిషనర్ గారితో డైరెక్ట్గా డీల్ చేస్తే? మనోడు చెప్పేది అర్థం కావట్లేదు నీకు. వాడు కానీ కమిషనర్ కనపడితే ఏదో కేసు కింద లోన్ వస్తారు. ఓహో, వాడు ప్రీతిని ఎక్కడ దాచేసో, నన్ను బెదిరించో, మమ్మల్ని విడదీయాలనుకుంటున్నాడు. అది జరగని పని. ప్రీతి ఎక్కడుందో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. ఒకవేళ ప్రీతిని బాంబే పంపేశారేమో. లేదురా, వాడు అందరికీ తెలిసిన ప్లేస్లో మాత్రం దాయాడు. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి రాధితో మాట్లాడతాను. హనుమంతు, రేపు నువ్వు రేపల్లి వెళ్ళి వాళ్ళ తాతగారి ఇంట్లో చూడు. డన్. వెంకట్, నువ్వు ప్రీతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసి విషయం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నించావు. ఓకే?